హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియో కర్రీ చేసిన తర్వాత ఎండ్ చేసాను కదా. సో ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. సొరకాయ కోఫ్తా కర్రీ అనమాట. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఎప్పుడు సొరకాయతో పప్పు లేదంటే పులుసు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎవరికైనా మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఇలా చేసి పెట్టండి. ఆ రెసిపీ ఏంటన్నది కూడా కనిపెట్టలేరు అనమాట. పునుగులు పులుసు అనుకుంటారు. సో అంత బాగుందన్నమాట టేస్ట్ అయితేనే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నిన్న నైట్ మా హస్బెండ్ అయితే కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చారండి. అంటే కొన్ని అయిపోయినాయి అనమాట. అవి తీసుకుని వచ్చారు. సో ఇక్కడైతే బిస్కెట్లు తీసుకుని వచ్చారు. అదే చూపిస్తున్నాను. పిల్లలు అయితే ఇప్పుడు లంచ్ చేశారు. మళ్ళీ అవి చూస్తే మళ్ళీ అడుగుతారని చెప్పేసి అలా పక్క అయితే పెట్టేశాను. గోధుమపిండిలో మొన్న నేను ఓట్స్ పౌడర్ కలిపాను కదండి, అవి చాలా బాగున్నాయి అనమాట. సో అలా మిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా అలా సర్దేసుకుంటున్నాం అన్నీని. ఇంకా అలా సరిపెట్టుకుంటూ తినేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే సర్ఫ్ కూడా అయిపోయింది. ఇంకా సర్ఫ్ ఇంకా బట్టలు సొబ్బండి. ఇంకా మాసి ఉతుకుతుంది కదా, సొబ్బు ఎక్కువ పెట్టి ఉతుకుతుంది అనమాట. భలే ఉంటున్నాయి బట్టలు అయితేనే. కాకపోతే సొబ్బు 2 రోజులకి అయిపోతుంది. సో ఇంకా అలా ఒక సెట్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా వేపించిన పప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్, ఇంకా పల్లీలు కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఈ పక్కన చూసారా ఇలా ఒక డబ్బాలా ఉన్నది కదా. సో అందులో ఏంటంటే వాళ్ళు వాటర్ వేసుకునేవారు, మరి ఏం వేసుకునేవారు తెలియదు కానీ ఆ కింద ఏదో ఒక పెట్లా ఉన్నదండి. అదైతే నేను ఓపెన్ చేయలేదు. నాకు అలాంటివి ఓపెన్ చేయాలంటే చాలా భయం అనమాట. అందుకే నేను అలాంటివి ఏం ముట్టుకోను. ఇంకా పైన అన్నీ వాడుతున్నాను అనమాట. అలాగా ఇంక తర్వాత అయితే నా గిన్నెలన్నీ ఇంక ఇలాగా ఈ గిన్నెల బొట్లు అయితే పెట్టేసుకుంటాను. తర్వాత కొల వచ్చిన తర్వాత బయటకు పట్టుకెళ్తాను. ఇంక ఈవినింగ్ అవుతుంది కదా, ఇంక మాసి వస్తుంది 4:35 ఆ టైంకి అయితే వస్తుంది అనమాట. ఇంక బట్టలు నానబెట్టేసామనుకోండి, ఇంకా ఆవిడ ఉతుకుతుంది. సో బట్టలు యాక్చువల్లీ ఆవిడకి ఇచ్చేస్తే ఆవిడ నానబెట్టేస్తుంది. కాకపోతే ఇంక నేనే నానబెట్టేస్తాను అనమాట. అంటే 1 గంట 2 గంటల ముందు నానబెడితే బాగుంటాయి కదా. సో బాగా మురికంతా వదులుతుంది అని చెప్పేసి ఇంక నేనే ముందుగానే నానబెట్టేసుకుంటాను. ఆవిడ అనుకోండి ఇంకా అప్పుడు వచ్చేసి అప్పుడే నానబెట్టేసి అప్పుడే ఉతికేస్తుంది. సో అందుకే నేను ముందుగా నానబెట్టేసి ఇంకా బయట పెట్టేశాను. ఇంకొకసారి అయితే ఇల్లంతా తుడుస్తున్నాను. మార్నింగ్ లేచిన కానీ ఒక 5 టైమ్స్ అయినా తుడుస్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ నేను తుడుస్తూనే ఉంటాను. మా పిల్లలు అయితే గిరిగిర తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏమైందంటే మా అబ్బాయి మా అమ్మాయిని కొడుతున్నాడు. అది లాన్ నుంచి వచ్చి బయట పడిపోయింది. ఆ బ్యాగ్ తాడేమో కాలికి చుట్టడిపోయింది అనమాట. సో నేను కూడా తిట్టేశాను, అది కూడా పడిపోయింది. ఇంకా లోనికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నదనమాట. ఇంక తర్వాత అయితే ఇల్లంతా తుడిచేసాను. ఇంకా డోర్ కూడా మ్యాట్ వేసాను. ఇంక బాత్రూమ్ కాడ కూడా మ్యాట్ వేసేసాను అనమాట. మ్యాట్ కదా ఒక టీ-షర్ట్ అయితే వేసాను. ఆ లోన స్నానం చేస్తుంటే బయటికి అంతా వచ్చేస్తున్నాను వాటర్. అక్కడ అంత మోటో ఏదో ఒకటి వేయవలసి వస్తుంది, ఏదో ఒకటి మార్చవలసి వస్తుంది. సో ఇంక ఇప్పుడైతే నేను ఇంక ఈవినింగ్ అయింది కదా, ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యంని ఒక కడాయిలో వాటర్ వేసుకుని అందులో వేసేసుకోవాలన్నమాట. సో ముందుగానే నానబెట్టుకోవాలి. 1 గంట ముందైనా నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి అనమాట. స్టవ్ పెట్టేసుకున్నాం కదండి, ఇదంతా బాగా ఉడకాలి, మెత్తగా అవ్వాలన్నమాట. మనకి బొబ్బుల్ టీ అని వస్తుంది కదండి, సో అలా ఉంటుంది ఇది జ్యూస్ అయితేనే. సో చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇక్కడ పాలు అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మనకి కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని అందులో కొంచెం పాలు వేసుకుని మిక్స్ చేసుకున్నామంటే అదే కస్టర్డ్ అయిపోద్ది. మన దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటే అది యాడ్ చేసుకుంటే మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. మనం ఇలా కస్టర్డ్ పౌడరే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఇలాగే రెడీ చేస్తారు. సో ఇలాగా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకుని ఇందులో వేసుకుని దీని పైనుంచి ఏదైనా ఎసెన్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే పాల్లో మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ అంతా ఇందులో వేసేసాను. అలాగే షుగర్ కూడా వేసుకున్నాను తగినంత. సో మా హస్బెండ్ అయితే కస్టర్డ్ తినరండి, ఆయనకి కస్టర్డ్ ఉన్నది నచ్చదు అనమాట. అందుకే నేను ఒక డిఫరెంట్గా చేశాను. సో అది కూడా చూపిస్తానండి. ఇక్కడైతే నేను కర్బూజా అయితే తీసుకున్నాను. ఒక హాఫే చేస్తున్నాను అనమాట, ఫుల్ చేయట్లేదు. సో వీళ్ళు తింటారా లేదా తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి నేనైతే సగమే చేస్తున్నాను. మా పిల్లలకండి ఏదన్నా ఒకటి అలవాటు అయిందంటే అదే తింటారు. ఇంకేమైనా చేసామంటే అస్సలు తాగరు, తినరు అనమాట. ఎంత కష్టపడి చేసానా ఎవరికి నచ్చలేదు. ఎవరికంటే మా హస్బెండ్కి నచ్చింది, నాకు నచ్చింది, పిల్లలిద్దరికి నచ్చలేదు. మా అమ్మాయి అయితే అస్సలు ముట్టుకోలేదు అనమాట. సో ఇంక మేమే అలాగే తాగేసాం ఇంకా. సో ఫస్ట్ అయితే నేను కర్బూజాని ఈ విధంగా తీసేసుకున్నాను, గుజ్జు కింద గిన్నె కింద ఉంచుకున్నానండి, అది కట్ చేయకుండానే.
సో అది మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక చూసారా మనకి సగ్గుబియ్యం ఎలాగ అయిపోయిందో, బబుల్స్ లాగా అయిపోయింది కదా. ఇందులో ఏంటంటే నేను 2 సెపరేట్గా తీసుకున్నాను అనమాట. ఒక దాంట్లో సగ్గుబియ్యంలోని నేను షుగర్ వేసి పక్కన పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో కస్టర్డ్ వేసుకుని అలాగే కర్బూజా జ్యూస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కస్టర్డ్ తింటారు కాబట్టి దాంట్లో కస్టర్డ్ వేసాను, ఇంకో దాంట్లో సగ్గుబియ్యం, షుగర్ ఇంకా కర్బూజా జ్యూస్ అయితే వేసాను అనమాట. సో 2 టైప్స్ అయితే చేశాను. అవి అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈ మనకు సగ్గుబియ్యం వేసాం కదా, ఈ యొక్క బబుల్స్ లాగా మనకి నోటికి అలా తగులుతూ ఉంటే చాలా బాగున్నాయి. సో ఇది కస్టర్డ్ వేయలేంది. సో చూసారు కదా ఇలా ఉంది, పక్కన వచ్చేసి కస్టర్డ్ వేసింది అనమాట. సో నేను కర్బూజా గిన్నెలా కట్ చేసుకున్నాను కదండి, సో ఇందులో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా కర్బూజా జ్యూస్ని అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకుని తాగేసామన్నమాట. మా అబ్బాయికి అయితే ఓన్లీ కస్టర్డే తిన్నాడండి, ఇంకేమీ తాగలేదు. నేను అంత ప్రిపేర్ చేశానా అంత కూడా మేము తాగలేం కదా. సో కొంచెం తాగి కనుమదైతే పారబోసేవలసి వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే ఇలాంటి అసలు ఏమీ తాగరు, అందుకే మన ఛానల్లో ఎక్కువ జ్యూసులు ఇవి ఏమి ఉండవు అనమాట, చాలా తక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు చేసినా సరే ఇలాగా పారబోసుకోవాలన్నమాట. నేనైతేని యాక్చువల్లీ చెప్పాలంటే నేనే ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను, నాకు తగ్గట్టే మా పిల్లలు కూడా అంత తింటారు అనమాట. ఎక్కువ రొంప చేసి అయితే ఎక్కువ తింటారు, బనానా ఎక్కువ తింటారు అనమాట వీళ్ళు. ఇంకా అదనమాట. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత మాసి అయితే వచ్చింది. సో మాసికి కూడా ఇచ్చాను. మాసి తాగేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుకుతుంది అనమాట. పిల్లలకైతే రేపు హిందీ ఎగ్జామ్ అండి, ఇంకా వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారనమాట. వీళ్ళ ఎగ్జామ్ ఎలాగున్నాయి, ఈ వర్క్షీట్లు మాత్రం ఎక్కువైపోతున్నాయి. చూడండి ఎన్ని వర్క్షీట్లు అయితే మేము జిరాక్స్లు తీయించామంటే అన్ని వర్క్షీట్లు తీయించాము వీళ్ళ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి. ఇంక పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ కిచిడి అయితే చేశానండి నైట్ డిన్నర్కి. మాకు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, సో దానికి నేను ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను, అంటే పుల్కా చేస్తున్నాను అనమాట. చపాతీ అయితే ఆయిల్ వేస్తారు కదా, సో నేను ఆయిల్ వేయకుండా పుల్కాల కింద అయితే చేస్తాను. సో ఇది మా నైట్ డిన్నర్ వచ్చేసి. చేసిన కర్రీ అయితే చాలా బాగుందండి, ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటి ఇక్కడ ఒక చపాతీ ఉంది, ఇంత కర్రీ వేస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే మా హస్బెండ్ నేనైతే ఒక ప్లేట్లోనే కర్రీ వేసుకొని ఇంకా చపాతీ తీసుకొని తింటామండి. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక చపాతీ పెట్టి కర్రీ అంతా ఈ విధంగా అయితే వేసాను అనమాట. సో ఇందులో పచ్చిమిర్చి అయితే చాలా బాగున్నాయి. పచ్చిమిర్చి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ తినేస్తున్నాను, కడుపులో మంట కూడా వస్తుంది ఒక్కోసారి అయితేని. సో అదనమాట మా నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. ఇంకా వీళ్ళిద్దరిని పడుకోబెట్టేసిన తర్వాత అప్పుడు నేను పిండి అయితే రుబ్బుతున్నానండి. యాక్చువల్లీ ఒరినోకు ఉందనమాట, ఇడ్లీ నోకు లేదు నా దగ్గర, ఒరినోకు ఉంది. ఈ ఒరినోకుతో ఉప్మా చేస్తున్నాను డైలీ. సో ఈసారి ఏంటంటే ఇడ్లీ చేద్దామని చెప్పేసి నేను పప్పు అయితే నానబెట్టాను. కాకపోతే నేను మర్చిపోయింది ఏంటంటే నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు, ఇడ్లీ పాత్ర పంపేశాను. పప్పు అంతా రుబ్బేసిన తర్వాత గుర్తుకొచ్చింది అనమాట, నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు కదా అని చెప్పేసి సరేలే రేపు పొద్దున్న దిబ్బ రొట్టె ఏదోటి వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మిక్స్ చేస్తున్నానండి. ఒరినోక కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సో ఎలా ఉంటుంది ఏంటని అనుకున్నాను. సో చూడాలి రేపు పొద్దురికి ఎలా వస్తాయో ఏంటో. ఇంకా అది మిక్స్ చేసి అయితే పెట్టేసాను. స్టవ్ అంతా చాలా చిరాకు అయిపోయింది, ఇంకా అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ లేచినప్పుడు ఇవి భలే ఫ్రెష్గా ఉంటుంది కదా కిచెన్లోకి వచ్చి పని చేయాలంటేనే. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.